హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారుగా గుత్తులు గుత్తులుగా గులాబీ మొగ్గలు, అంతకంటే ఎక్కువ గులాబీ పూలు చూడండి. ఒక్కొక్క కొమ్మకు ఎన్నో గులాబీ పూలు. మరి ఇటువంటి మొక్కను ఎలా పెంచుకోవాలి, మనం ఆ మొక్కకు ఎటువంటి పోషకాలు అందివ్వాలి, ఎలా చేస్తే ఇన్ని పూలు పూస్తాయి అన్నీ ఈ వీడియోలో చూసిద్దాం. మరి చూస్తున్నారా గుత్తులు గుత్తులుగా గులాబీలు, మొత్తం వైట్ రోజు. ఇలా చూడండి ఫ్లవర్స్ ఎన్ని వచ్చినాయి, ఇంకెన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి. ఇక్కడ నేను మొత్తం కౌంట్ చేస్తే ఇక్కడ ఒక 100 వరకు ఉన్నవి, చిన్నవి పెద్దవన్నీ కౌంట్ చేసిన. మరి ఎన్ని ఉన్నాయని చూద్దామని. నిజంగా అంటే ఇట్లా మామూలుగా చివరికి కొన్ని వేస్తాయి, ఇక్కడ మాత్రం చివర్లో కొమ్మలు బాగా వచ్చేసి చూడండి ఇంకా చిగురు ఇస్తున్నాయి. ఇక్కడ మొత్తము గుత్తులు గుత్తులుగా మొగ్గలు వేసినాయి, ఇప్పుడైతే పూలు పూస్తున్నాయి చూస్తున్నారు కదా. ఇంకా ఒకటే కాదు, ఇక్కడ ఉన్నాయి చూడండి ఇంకొక కొమ్మ, దానికి పక్కనే ఇంకొకటి వచ్చేసింది చూసారు కదా. ఇది కూడా చివర్లకు ఎన్ని చూసినారా, మంచిగా ఫ్లవరింగ్ కూడా పెద్ద, అంటే మామూలుగా చిన్న చిన్న సైజు ఏమి రాలేదు, పెద్ద సైజులోనే వచ్చేసింది. ఇది తీగ గులాబీ అంటారు మామూలుగా. పెద్దగా చూడండి, ఇది ఇక్కడ నుంచి ఇంత పొడవుగా తీగ మాదిరిగా వచ్చేసి ఇలా ఒకే చోట మంచిగా గుత్తులు గుత్తులుగా ఇలా మొగ్గలు వేసి పెద్ద సైజులోనే పూలు పూస్తున్నాయి. ఇక్కడ ఒక్కటే కాదు, మరి ఏదో ఒక కొమ్మ అన్నట్టు కాదు, ఇంకొకటి చూడండి. ఇక్కడైతే మరీ అట్లా పైకి వచ్చేసి చూస్తున్నారు కదా ఎన్ని పూలు ఉన్నాయో. అసలు అక్కడ కౌంట్ చేసుకోండి, కావాలంటే ఒక 20-30 వరకు ఉంటాయి. అంటే మామూలుగా చెప్పినాం కదా, మనకు బలం ఉంటే ఇంత అంటే చాలా మొగ్గ పెడుతుంది. మొగ్గ పెట్టి అంతకు మించి పువ్వులు కూడా మంచిగా నిండుగా పూస్తాయి. అదే బలం లేదనుకోండి, మామూలుగా 2-3 మొగ్గలు వేస్తుంది ఎంత పైకి తీగ వెళ్ళగాని. చూస్తున్నారు కదా కొమ్మలు కూడా ఇక్కడ చాలా వేసి ప్రతి కొమ్మ కూడా 5-6 ఉన్నాయి చూడండి. ఇక్కడ పైన ఉన్నాయి ఇవి చూడండి, గుత్తి ఎంత ఉందో. ఒక బంచ్ ఇట్లా మామూలుగా ఎక్కడికన్నా వెళ్తే ఇట్లా ఫ్లవర్ తీస్తారుగా బొకే, అలానే ఉన్నది. మరి చూడండి, ఇది కింద పెట్టింది అప్పట్లో. ఇక్కడ ఎంత అంటే లావుగా అయిపోయినాయి కొమ్మలు. అసలు ఇట్లా చూడండి చిన్న సైజులో ఉండే, ఇది ఇలా 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 పైకి పెరిగి ఒక కొమ్మనైతే ఇంతకుముందు ఇలా వచ్చేసింది చూడండి. అంటే మామూలుగా ఫస్ట్ ఫ్లోర్ కంటే ఎక్కువ సైజులో ఇది కానీ ఇంకొకటి చూడండి, ఇది చిగురు వస్తుంది. దీనికి కూడా ఎరువులాగా చూస్తున్నారు కదా, మొత్తం కిచెన్ వేస్ట్ కానీ ఫ్లవర్ వాడినవి కానీ ఇలా ఎండు ఆకులు కానీ ఇవన్నీ వేస్తూ, నీరు మాత్రం ఇప్పుడు ఎండాకాలం కాబట్టి రోజు ఖచ్చితంగా పోస్తున్నాం. ఇక్కడ చూడండి ఇంకొకటి ఇలా పైకి చేరి స్లాబ్ ఎత్తు వరకు వెళ్ళింది తీగ. ఆ చెట్లకి వెళ్ళి కిందికి వెళ్ళి ఒక స్లాబ్ ఎత్తు పెరిగి ఇక్కడ చూడండి తీగ ఇక్కడ చివరికి వచ్చి మొగ్గలు వేసి గుత్తులుగా చూడండి ఎంత పెద్ద సైజులో పూలు పూసినాయో. ఇవన్నీ పూసినాయి చూడండి. ఇంకా ఇక్కడ కొన్ని మొగ్గలు ఉన్నాయి. దీనిపైన చూడండి ఇంకొకటి, ఇదైతే మరీ ఘోరంగా అంటే ఘోరంగా విపరీతంగా ఎన్ని పూలు పూసిందో చూడండి. ఇక్కడ అసలు అది గులాబీ పూల ఇంకేమైనా అన్నట్టు, అంటే మన బొకే తయారు చేసి పెట్టినామా అన్నట్టుగా ఉన్నాయి ఎన్ని పూలు చూడండి. అసలు పూసినవి ఇన్ని ఉన్నాయి, ఇంకా పుయ్యనివి కూడా ఉన్నాయి చూడండి. అక్కడ ఇంకా మొగ్గలు చూస్తున్నారా. ఇది అంటే పైదాకా తీగలా ఒకటే కొమ్మ ఇట్లా పోయి చివరికి చాలా కొమ్మలుగా మళ్ళీ వచ్చి మొత్తానికైతే ఎన్ని పూసినాయి చూడండి. అది ఇదంతా ఒకటే చెట్టు, ఇట్లా కొమ్మలు వేసి ఇక్కడ కిందికి వచ్చి ఇక్కడ పూసినాయి. ఒక పెద్ద కొమ్మ తీగలాగా పోయి, మొత్తానికి తీగ గులాబీ కదా, తీగలాగా పోయి చివరికి ఇలా పూసింది ఇక్కడ పైన. చూస్తున్నారు కదా ఎన్ని పువ్వులు.
ఇంకా మొగ్గలు ఉన్నాయి. దీనికి ఒక బంచ్లా అంటే ఒక బుకేలా ఇట్లా ఇస్తారుగా మనం తయారు చేసి అలా ఉన్నాయి. దీనికి కూడా ఒక 70-80 మొగ్గలు పూలు అన్నీ కలిపి ఉన్నాయి. చూడండి ఎంత మామూలుగా చిన్న సైజులో కాదు, ఇక్కడ దీనికి బలం చేకూరి ప్రతిది కూడా పెద్ద పెద్ద సైజుల్లో పూసినాయి. చూడండి ఇక్కడ అక్కడనే కాకుండా ఈ చెట్టులో కూడా వచ్చి చూడండి, ఇక్కడ మందారపు చెట్టు మీదకి వెళ్ళి కూడా ఈ తీగ ఇట్లా ఇలా వచ్చి చివరికి ఇక్కడ కూడా పువ్వులు పూసింది. ఇక్కడ కూడా ఇంకా చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి. చూస్తున్నారు ఇంకా ఇక్కడ చెట్టు మీద కూడా తీగలా పాకి ఇక్కడ కూడా పూస్తున్నాయి. నిజంగా ఇలా పూలు పూస్తే వాటిని చూస్తూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో. అది మనసుకు ఒక ఆనందాన్ని, హాయిని ఇస్తుంది. చూస్తున్నారు కదా, వీటన్నిటిని చూడండి ఒక బంచ్ లాగా. ఇది మామూలుగా మనం ఇళ్ళల్లో ఏదో హైబ్రిడ్ తెచ్చి నాటుకోవడం అని కాదు. నేను ఇది కొమ్మని తెచ్చి నాటుకున్నదే. ఎవరికైనా అంటే నాటుకోవాలనిపిస్తే ఎక్కడైనా మీకు అందుబాటులో ఉంటుంది కొమ్మలు పెట్టుకున్న మనకు చాలా బాగా ఇట్లా నాటుకుంటుంది, ఖచ్చితంగా వస్తుంది. కావాల్సింది దీనికి ఎప్పుడు నీరు అందించడం, మంచి ఎండకు పెట్టడమే. మీకు కనుక ఈ ఫ్లవర్స్ కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎంతమందికి ఇష్టమో ఇటువంటి ఫ్లవరింగ్ కానీ గార్డెనింగ్ కానీ తప్పకుండా కామెంట్ చేయండి.